హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మనలా ఎక్సలెన్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఈనాడు, ఇండియన్ ఎక్స్ప్రెస్, పిఐబి అనాలిసిస్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. డేట్ వచ్చేసి 15th జూన్ అండ్ 16th జూన్కి సంబంధించినటువంటి రెండింటిని కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. ఇక్కడ నేను మీకు చెప్పేది ఏంటంటే 15 and 16 రెండింటి ఎడిటోరియల్ అనేది ఈ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను. రిమైనింగ్ వన్ లైనర్ న్యూస్ ఏదైతే ఉంటుందో అది రేపటి వీడియోలో మనం యాడ్ చేస్తాం. దానివల్ల ఏమవుతుందంటే ఎడిటోరియల్ అనేది మనం ఇందులో డీటెయిల్గా డిస్కస్ చేసేటువంటి అవకాశం దొరుకుతుంది. సో ఈరోజు వీడియోలో వచ్చినటువంటి ఇంపార్టెంట్ న్యూస్ ఏందో చెక్ చేద్దాం స్టూడెంట్స్. ఫస్ట్ వన్, కోవిడ్ ఎక్స్పోజెస్ లిమిట్స్ ఆఫ్ సెంట్రలైజ్డ్ అప్రోచ్. ఇది మనకి ఇండియన్ ఎక్స్ప్రెస్లో కవర్ అయింది. సెకండ్ వన్, సంక్షోభంలో దాగిన అవకాశం. ఇది మనకి ఈనాడు న్యూస్ పేపర్లో కవర్ అయింది. థర్డ్ వన్, గెట్ టు ద టేబుల్. ఇది మనకు ఇండియా నేపాల్ సంబంధాల గురించి సాక్షిలో కవర్ అయింది స్టూడెంట్స్. ఫోర్త్ వన్, అంతరిక్ష పోటీలో మనం ఎక్కడ. ఇది మనకు ఈనాడులో కవర్ అయింది. ఫిఫ్త్ వన్, ఉరుముతున్న ఉత్పాతాలు. ఇది మనకు ఎన్విరాన్మెంట్ చేంజ్ వల్ల వచ్చేటటువంటి బ్యాడ్ ఎఫెక్ట్స్ ఏ విధంగా ఉంటాయి అనేది మనకి ఈనాడులో కవర్ అయింది స్టూడెంట్స్. ఫస్ట్ వన్, ఫినాన్స్ కమిషన్ మస్ట్ రీసెట్ ద బ్యాలెన్స్. ఇది మనకు ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. గ్రూప్ 1లో కానీ సివిల్ సర్వీసెస్లో కానీ. అంటే ఫినాన్స్ కమిషన్ ముందున్నటువంటి ఛాలెంజెస్ ఏంటి, ఫినాన్స్ కమిషన్ ఇప్పుడు చేయవలసినటువంటి పనులు ఏంది అనేది మనకి ఇండియన్ ఎక్స్ప్రెస్లో కవర్ అయినటువంటి న్యూస్ ఆర్టికల్. నిన్న వచ్చినటువంటి న్యూస్ ఆర్టికల్ స్టూడెంట్స్. ఇందులో మన లెసన్ ప్లాన్ వచ్చేసి ఇంట్రడక్షన్, దాని తర్వాత ఇప్పుడు ఫినాన్స్ కమిషన్ ఇచ్చేటటువంటి రిపోర్ట్ ఎందుకు చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది, ఫినాన్స్ కమిషన్ ముందున్నటువంటి సవాళ్ళు ఏంటి అనేది మనం డిస్కస్ చేసిన తర్వాత కంక్లూజన్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇంట్రడక్షన్. సో ఇంట్రడక్షన్లో ఏంటంటే స్టూడెంట్స్, ఈ యొక్క కోవిడ్-19 వల్ల ఆల్రెడీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి సంబంధాలు తీవ్రమైనటువంటి ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఈ సందర్భంలో 15th ఫినాన్స్ కమిషన్ ఇవ్వబోయేటటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో అక్టోబర్ 2020లో ఇవ్వబోయేటటువంటి రిపోర్ట్ చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎందుకు ఇంత ప్రాధాన్యతను సంతరించుకుంది అంటే, ఫస్ట్ వన్, ఇది మన భారతదేశం యొక్క ఆర్థికపరమైనటువంటి ఆర్థికపరమైనటువంటి వ్యవస్థను నెక్స్ట్ 5 సంవత్సరాల పాటు ఇది ప్రభావం చేయబోతుంది. దాంతోపాటు సో ఈ కోవిడ్-19 తర్వాత నుండి రికవర్ అవుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో ఉన్నటువంటి ఆర్థిక సంబంధాలను కూడా ఇది ప్రభావం చేయబోతుంది. ఏది 15th ఫైనాన్స్ కమిషన్ ఇచ్చేటటువంటి రిపోర్ట్. మరి ఈ యొక్క 15th ఫినాన్స్ కమిషన్ అనేది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ అనేది మీకు ఐడియా ఉండాలి ఆల్రెడీ, ఆర్టికల్ 280. మరి 15th ఫినాన్స్ కమిషన్ ముందున్నటువంటి సవాళ్ళు ఏంటి? సవాళ్ళు ఏంటంటే, ఫస్ట్ వన్, డామినెన్స్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ గత కొన్ని సంవత్సరాలుగా తన నిధులు అనేవి తన వద్దే ఉంచుకోవాలని చేస్తున్నటువంటి ప్రయత్నం. ఇది కూడా ఫినాన్స్ కమిషన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో ఈ యొక్క రెవెన్యూను డిస్ట్రిబ్యూట్ చేసే సమయంలో ఛాలెంజ్గా వ్యవహరించవచ్చు. సెకండ్ వన్, ఇష్యూ ఆఫ్ ట్యాక్స్ డెవల్యూషన్ టు స్టేట్స్. అంటే 14వ ఫినాన్స్ కమిషన్ ఏదైతే ఉందో అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో పన్నుల వాటా అనేది 42%గా డివైడ్ చేసింది. అంటే మొత్తంగా వచ్చినటువంటి పన్నుల్లో 42% రాష్ట్రాలకు ఇవ్వాలి, మిగిలిన 58% అనేది కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంచుకోవాలి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇలా రాష్ట్రాలకు ఏదైతే ఇచ్చిందో 42% దాన్ని తక్కువ చేయాలి అని ఫినాన్స్ కమిషన్ మీద ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి ఈ సందర్భంలో ఇది ఫినాన్స్ కమిషన్ ముందున్నటువంటి ఒక ఛాలెంజ్గా చెప్పుకోవచ్చు. దాంతోపాటు సో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క పన్నుల విషయంలో, ఎస్పెషల్లీ జిఎస్టీ లాంటి పన్నుల విషయంలో సో ఏ పన్ను ఎవరి పరిధిలోకి వస్తుంది అంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా. సో కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది, సో రాష్ట్ర ప్రభుత్వాలకి తక్కువగా పన్నులు బదిలీ చేయాలని కేంద్ర ప్రభుత్వం కోరుతుంది. అదే రాష్ట్ర ప్రభుత్వం ఏం కోరుతుంది, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎక్కువ పన్నులు రావాలని కోరుతున్నది. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్నటువంటి ఈ ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణం మరొక సవాలని చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఈ యొక్క జీడిపిలో అప్పుల శాతం ఎఫ్ఆర్బిఎం రివ్యూ కమిటీ. ఎఫ్ఆర్బిఎం అంటే ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ కమిటీ. ఈ కమిటీ దేనికి సంబంధించిన స్టూడెంట్స్, ప్రభుత్వము ఎంత మొత్తంలో అప్పు చేయొచ్చు అనే దానికి సంబంధించింది. ఇది 2022 వరకు మన జీడిపిలో అప్పు అనేది 60% తగ్గాలి అని ఈ యొక్క కమిటీ సూచించడం జరిగింది. కాకపోతే ఈ యొక్క కోవిడ్ నేపథ్యంలో మన జీడిపిలో అప్పు అనేది 80%కి పెరిగే అవకాశం ఉంది. ఇది కూడా ఫినాన్స్ కమిషన్ ఉన్నటువంటి ఛాలెంజ్. ఫిఫ్త్ వన్, షేరింగ్ ఆఫ్ డెట్ రిడక్షన్. అంటే ఈ యొక్క జీడిపిలో అప్పు పెరుగుతున్నటువంటి ఈ సందర్భంలో ఈ యొక్క అప్పును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏ విధంగా పంచాలి అనేది ఈ యొక్క ఫినాన్స్ కమిషన్ ముందున్నటువంటి ఇంకొక సవాలుగా మనం చెప్పవచ్చు. సిక్స్త్ వన్, ఇష్యూ ఆఫ్ స్టేట్ బారోయింగ్స్. అంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత మట్టుకు అప్పులు చేసుకోవచ్చు,
రీసెంట్గా రాష్ట్ర ప్రభుత్వాల యొక్క అప్పుల పరిమితిని 5% వరకు కూడా పెంచడం జరిగింది. ఈ సందర్భంలో మరి రాష్ట్ర ప్రభుత్వం యొక్క అప్పులు ఎంత చేసుకునే అవకాశం ఇస్తే బాగుంటుంది అనేది కూడా ఈ యొక్క ఫినాన్స్ కమిషన్ ముందున్నటువంటి సవాలు. నెక్స్ట్ వన్, ఇష్యూ ఆఫ్ ద జిఎస్టీ కంపన్సేషన్ సెస్. అంటే జిఎస్టీ ద్వారా నష్టపోతున్నటువంటి రాష్ట్రాలు ఏదైతే ఉందో, జనరల్గా జిఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల వరకు కూడా ఈ యొక్క జిఎస్టీ వల్ల ఎంతైతే నష్టపోతున్నారో దాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు బదిలీ చేయాలి. ఎందుకంటే జిఎస్టీ రావడం వల్ల కొన్ని రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, మహారాష్ట్ర, గుజరాత్, దాంతోపాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇవి నష్టపోయాయి అన్నమాట. వీళ్ళకి 5 సంవత్సరాల పాటు కంపెన్సేషన్ అడిగారు. కాకపోతే ఇప్పుడు ఆ 5 సంవత్సరాల్ని పెంచమనే అవకాశం కూడా ఉంది రాష్ట్రాలు. ఇది కూడా ఫినాన్స్ కమిషన్ ముందున్నటువంటి మరొక సవాలు. మరి ఈ సందర్భంలో మరి ఫినాన్స్ కమిషన్ ఏం చేయాలంటే, మన భారతదేశం యొక్క స్థూల ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకొని కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు దెబ్బతినకుండా తన యొక్క రాజ్యాంగబద్ధమైనటువంటి విధులు నిర్వర్తిస్తూ, మన భారతదేశ ఆర్థిక వ్యవస్థకి మధ్య తరహా మీడియం టర్మ్ ఒక ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉండాలి అని మార్గదర్శకం చేసే విధంగా ఉంటే బాగుంటుంది అని కంక్లూజన్ డ్రా చేయడం జరిగింది స్టూడెంట్స్. ఈ యొక్క ఆర్టికల్లో మనం ఇంట్రడక్షన్, అసలు ఫినాన్స్ కమిషన్ ఎప్పుడు రిపోర్ట్ సబ్మిట్ చేయబోతుంది, ఫినాన్స్ కమిషన్ రిపోర్ట్ ఎందుకు ఇంపార్టెంట్, ఫినాన్స్ కమిషన్ ముందున్నటువంటి సవాళ్ళు ఏంది అని డిస్కస్ చేస్తూ ఫైనల్గా కంక్లూజన్ని డ్రా చేయడం జరిగింది స్టూడెంట్స్. నెక్స్ట్ ఆర్టికల్, సంక్షోభంలో దాగిన అవకాశం. అంటే ఈ యొక్క కోవిడ్ నేపథ్యంలో కొన్ని దేశాలు దీన్ని సంక్షోభంగా చూస్తుంటే కొన్ని దేశాలకు వచ్చే అవకాశం ఉంది. మన లెసన్ ప్లాన్లో ఇంట్రడక్షన్, దాంతోపాటు ఎలాంటి పాఠాలు నేర్చుకోవచ్చు, దాంతోపాటు ఫైనల్ కంక్లూజన్ ఏంది అనేది మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఇంట్రడక్షన్. కొన్ని దేశాలు కోవిడ్ సంక్షోభం వల్ల భయంతో అల్లాడిపోతుంటే మరికొన్ని దేశాలు ఈ యొక్క కల్లోలాన్ని అవకాశంగా మలుచుకున్నాయి. మరి భారతదేశ స్పందన ఏ విధంగా ఉండాలి, భారతదేశం ఈ సంక్షోభం నుండి ఎలాంటి పాఠాలు నేర్చుకోవచ్చు అనేది మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఇంట్రడక్షన్ తీసుకున్నట్టయితే కనుక స్టూడెంట్స్, భారత ప్రభుత్వం ఇంట్రడక్షన్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. లెసన్స్, ఎలాంటి పాఠాలు. ఫస్ట్ వన్, ప్రభుత్వం తన యొక్క అధికారాన్ని విచ్చలవిడిగా ప్రజలకు ఇబ్బంది కలిగే రీతిలో వ్యవహరించొద్దు, ప్రజలకి ఇబ్బంది కలగని రీతిలో వ్యవహరించాలి. ఎప్పుడు మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నాం ఇది, ఈ యొక్క ప్రభుత్వం విధించినటువంటి లాక్డౌన్ అనేది ప్రపంచంలోనే చాలా తీవ్రమైంది. దీనివల్ల వ్యాపారాలు దెబ్బతిన్నాయి, కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. దీని బదులు ఫస్ట్ వైరస్ వ్యాప్తి ఎక్కువ ఎక్కడుందో ఆ ప్రాంతాలను లాక్డౌన్ చేసి అక్కడ ఉన్నటువంటి కరోనా బాధితులకు చికిత్స చేస్తూ మిగతా దేశంలో మామూలుగా దైనందిన కార్యకలాపాలను సజావుగా జరగనిచ్చేట్లయితే బాగుండేది. దాంతోపాటు ఈ లాక్డౌన్ విధించడం ఖచ్చితం అనుకున్నట్టయితే కనుక సౌత్ ఆఫ్రికాలో, బంగ్లాదేశ్లో ఎలా అయితే కనుక ముందుగా నోటీసులు ఇచ్చారో అలా ముందుగా నోటీసులు ఇచ్చినట్టయితే కనుక వలస కార్మికులు తమ ఇళ్లలోకి భద్రంగా చేరుకొని ఉండేవాళ్ళు. అలానే పరీక్షలకు కానీ లేదా ఎవరికైతే వ్యాధి వచ్చిందో వాళ్ళని గుర్తించేందుకు ఎక్కువ నిధులు కేటాయించి ఈ యొక్క 3% లోపే ఉన్నటువంటి వైరస్ బాధితులను నిర్బంధంలో ఉంచగలిగితే కనుక మంచి ఫలితాలు వచ్చేవి. అలా కాకుండా దేశం మొత్తం లాక్డౌన్ విధించడం వల్ల ఆర్థిక కార్యకలాపాలు విచ్ఛిన్నమైపోయి మన దేశానికి ఒక వారానికి అప్రాక్సిమేట్గా 2 లక్షల కోట్ల రూపాయల వంతున మన భారతదేశం నష్టపోయింది స్టూడెంట్స్. ఇది ఫస్ట్ పాఠం. అంటే ప్రభుత్వం తన దగ్గర ఉన్నటువంటి అధికారాన్ని విచ్చలవిడిగా ఉపయోగించుకోకూడదు. రెండో పాఠం, జనాన్ని ఆకట్టుకోవడానికి ప్రయత్నించే కన్నా అసలు మన ఆర్థిక పరిస్థితి ఎంత ఉంది అని ముందు వెనుక వివేకంతో ఆలోచిస్తూ స్పందించాలి. పేదల యొక్క జన్ధన్ ఖాతాల్లోకి ఎక్కువగా సొమ్ము మనం జమ చేయాల్సి ఉండేది. కానీ భారత్లో సబ్సిడీలన్నీ, అంటే ప్రభుత్వం ప్రజలకు ఇచ్చేటటువంటి సబ్సిడీలన్నీ తీసివేయకుండా ఇలా ప్రజలందరికీ కనీస ఆదాయం వచ్చేటటువంటి పథకం చేయడం అనేది బాధ్యత రాహిత్యమే. చాలామంది అమెరికాను చూసి అనుకుంటారు, కానీ అమెరికా ఆదాయంలో మన దేశ ఆదాయం 20% ఉండదు. సెకండ్ లెసన్ మనం ఏంటంటే ఏ దేశాలు ఎంత ఈ యొక్క ప్రజలకు ఈ యొక్క మనీని ట్రాన్స్ఫర్ చేస్తున్నాయి అనేది మనకు సంబంధం లేకుండా మన భారతదేశ ప్రభుత్వం ఈ యొక్క పేదలకు ఎంత మట్టుకి ధనాన్ని బదిలీ చేయగలుగుతుంది అని ఆలోచించాలి. థర్డ్ వన్, మూడో లెసన్ ఏంటంటే మనం నేర్చుకోవాల్సింది, ఇలాంటి క్రైసిస్ వచ్చినప్పుడు రాష్ట్రాలు తమ యొక్క సరిహద్దులను ఇష్టారాజ్యంగా మూసివేయడం తప్పు. ఢిల్లీ ఆసుపత్రిలో బయటి వాళ్ళని చికిత్స చేయడం అనేది ఆ ప్రభుత్వం ఆదేశించడం అనేది అనైతికమైనటువంటి చర్య. అలానే కర్ణాటక కూడా తన యొక్క పొరుగు రాష్ట్రాలతో ఉన్నటువంటి సరిహద్దుల్ని మూసివేయడం కూడా సమర్థనీయమైనటువంటి విషయం కాదు. ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి మూడో పాఠం. నాలుగో పాఠం ఏంటంటే, కోవిడ్కి ఎప్పుడైతే కనుక వ్యాక్సిన్లు లేదా కొత్త మందులు, డ్రగ్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత వాటిని భారీ ఎత్తున సరఫరా చేసేటటువంటి అవకాశాన్ని
మనం అందిపుచ్చుకోవాలి. మన భారతదేశంలోని ఫార్మా పరిశోధన మీద భారీగా ప్రైవేటు పెట్టుబడులను మనం ఆకర్షించుకోగలగాలి. ఐదవ లెసన్ ఏంటంటే, ఈ యొక్క కరోనా వల్ల కార్మికులకు ఎలాంటి కష్టాలు సంభవించాయో దేశం మొత్తం కూడా తెలిసింది. కాబట్టి ఇక నుండైనా సరే 1979లో మనం తీసుకొచ్చినటువంటి వలస కూలీల చట్టం దానికి కాలం చెల్లింది అని మనం గుర్తించి దానికి సరైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చి ఈ యొక్క వలస కార్మికులకు సరైనటువంటి న్యాయం చేకూర్చేలా ప్రభుత్వాలు ప్రయత్నించాలి. వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ ఇలాంటివి. దాంతోపాటు ఎవరైనా వలస కార్మికులు ఒక ప్రాంతంలో ఏడాది కన్నా ఎక్కువ నివసిస్తే వాళ్ళకి ఓటు హక్కు కల్పించడం, ఇలాంటి చర్యలు తీసుకొస్తే కనుక బాగుంటుంది స్టూడెంట్స్. నెక్స్ట్ ఆరో పాఠం ఏంటంటే, ఈ యొక్క కోవిడ్ సంక్షోభం నేపథ్యంలో మన కార్మిక చట్టాలు లోపాలు మనకు బయటపడినాయి. మన భారతదేశంలోని కార్మిక చట్టాలు కేవలం 15% మాత్రమే ఉన్నటువంటి సంఘటిత రంగాన్ని కవర్ చేస్తున్నాయి. మిగతా 85%లో పనిచేస్తున్నటువంటి అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులను కవర్ చేయడం లేదు. అది కూడా మన కార్మిక చట్టాల్లో ఉన్నటువంటి లోటుపాట్లను తెలియజేస్తుంది. దాంతోపాటు మన కార్మిక చట్టాన్ని మార్చాల్సినటువంటి అవసరాన్ని కూడా ఎత్తి చూపుతుంది. ఏడవ పాఠం, ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ పేరుతో మన భారత దేశీయ కంపెనీలకు వాణిజ్య రక్షణకు పెద్దపీట వేయకూడదు. అలా చేస్తే మన ఎగుమతులను మనం ఎప్పటికీ కూడా పెంచుకోలేము. నేను మీకు ఈ కాన్సెప్ట్ ఇదివరకు కూడా చెప్పాను. ఓకే, అలా మన భారతదేశ కంపెనీలకు ఎక్కువ ప్రొటెక్షన్ ఇచ్చి మనం ఎగుమతుల్ని పెంచుకున్నట్టయితే కనుక మనం 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా చేరుకోవాలన్నటువంటి మన రూపాంతరం చెందాల్సినటువంటి మన కళ అనేది కలగానే మిగులుతుంది. ఎనిమిదో పాఠం ఏంటంటే, ఉపాధి అవకాశాలను పెంచడానికి ఇప్పటి నుండే సరైనటువంటి చర్యలను చేపట్టాలి ప్రభుత్వాలు. దీనికోసం మౌలిక వసతుల కల్పన, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలి. అలానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన భారీగా పెట్టుబడులు పెట్టాలి. అప్పుడే ఈ యొక్క ఇంటర్నేషనల్ సప్లై చైన్ మార్కెట్లో మనం ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించే స్థాయికి మనం ఎదుగుతాం. అలా అయితేనే మనం లక్షల్లో ఉద్యోగాలు సృష్టించగలుగుతాం. తొమ్మిదో పాఠం ఏంటంటే స్టూడెంట్స్, ఈ యొక్క కరోనా సంక్షోభంలో ప్రవేశపెట్టినటువంటి ఆరోగ్య సేతు యాప్ అనేది ప్రభుత్వ నిఘాకు తోడ్పడేటటువంటి సాధనం. ఈ యొక్క సంక్షోభం ముగిసిన వెంటనే ప్రభుత్వం దాన్ని స్వచ్ఛందంగా వదులుకోవాలి. అంటే ఈ యొక్క యాప్లో ఉన్నటువంటి డేటా మొత్తం డిలీట్ చేయడము, లేదా దాన్ని నిఘాకు ఉపయోగించుకోకుండా ఉండడము, ఇలాంటి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. పదో పాఠం ఏంటంటే, భారతదేశం ఏంటంటే మన కేవలం సంక్షోభాలు వచ్చినప్పుడే మనం మేల్కొని సంస్కరణల వైపు పరుగులు తీస్తున్నాం. అలా కాకుండా ఇకనైనా సరే మన సంస్కరణలు అనేవి ఈ యొక్క స్టేబుల్గా, దాంతోపాటు దీర్ఘకాలికంగా సస్టైనబుల్గా ఉండాలి. ఓకే, అలా అయితేనే మనం పెట్టుబడులను ఆకర్షించగలుగుతాం. ఇలాంటి లెసన్స్ అన్నిటినీ మనం నేర్చుకున్నటువంటి ఈ పాఠాలన్నింటినీ మనం సరిగ్గా నేర్చుకుంటే కనుక ఈ సంక్షోభ సమయంలో మనం నేర్చుకున్నటువంటి పాఠాలు భవిష్యత్తు భారతావనికి బంగారు బాటలు వేస్తాయని ఆశిద్దాం. సో నేను చెప్పినటువంటి 10 లెసన్స్ ఇండియా షుడ్ లెర్న్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. మీరు వీటిని ఆన్సర్ రైటింగ్లో చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. థర్డ్ వన్, గెట్ టు ద టేబుల్. ఇది భారతదేశం ఇండియా నేపాల్కి సంబంధించినటువంటిది. ఇది మనకి సాక్షిలో, దాంతోపాటు ఇండియన్ ఎక్స్ప్రెస్లో కవర్ అయినటువంటి ఆర్టికల్ స్టూడెంట్స్. ఈ ఆర్టికల్ సమ్మరీ ఏంటంటే, భారతదేశం నేపాల్ రెండు తమ మధ్యలో ఉన్నటువంటి భిన్నాభిప్రాయాలను సామరస్యంగా పరిష్కరించుకోవడం మేలు. మరి ఈ క్రమంలో మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే, నేపాల్ యొక్క ఆవిర్భావం. నేపాల్ ప్రాచీన హిందూ రాజ్యం నుండి దాని తర్వాత గోర్ఖా రాజ్యంగా, దాని తర్వాత మావోయిస్టు హింసను ఎదుర్కొన్న దేశంగా, దాని నుండి క్రమక్రమంగా ప్రజాస్వామ్యం వైపు రూపాంతరం చెందుతున్నటువంటి ఈ యొక్క హిమాలయ రాజ్యం మన భారతదేశం పక్కన ఉన్నటువంటి మిగతా దేశాలతో కంపేర్ చేస్తే ఆర్థికంగా ఎంతో కొంత వెనుకబడి ఉంది అని మనం చెప్పవచ్చు. మనకు నేపాల్తో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే 3 ప్రాంతాలు: లింపియాదురా, లిపులేక్, కాలాపాని. ఇది నేపాల్తో ఉన్నటువంటి సమస్య. ఎప్పుడైతే కనుక జమ్మూ కాశ్మీర్లో మనం ఆర్టికల్ 370ని తొలగించిన తర్వాత భారతదేశం విడుదల చేసినటువంటి మ్యాప్లో ఈ 3 ప్రాంతాలు కూడా భారతదేశం మ్యాప్లో చూపెట్టడం జరిగింది. ఇది నేపాల్కి భారతదేశానికి మధ్యలో ఈ యొక్క సంబంధాలను దెబ్బతీసింది. దాని తర్వాత నేపాల్ అనేది ఈ 3 ప్రాంతాలను తమ మ్యాప్లో చూపిస్తూ రాజ్యాంగ సవరణ బిల్లును కూడా ఆమోదం తెలుపుకోవడం జరిగింది. ఓకే, సో దాంతోపాటు రీసెంట్గా ఈ యొక్క కాలాపాని నుండి భారత యాత్రికుల కోసం మన మానస్ సరోవర ప్రయాణాన్ని గణనీయంగా తగ్గించేందుకు ఉద్దేశించబడినటువంటి రోడ్డు మార్గాన్ని కూడా ఈ యొక్క కాలాపాని గుండా మనం ప్రారంభించడం జరిగింది. అది రీసెంట్గా జరిగినటువంటి కాంట్రవర్సీకి మూలం అన్నమాట. మరి బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే కనుక నేపాల్ వాళ్ళు ఏమంటున్నారంటే, 1816 సుగౌలి ఒప్పందం ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ
లింప్యాదురా కాలాపాని లిపులేక్ మాకు విచ్చేయాలి అని చెప్పేసి నేపాల్ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు స్టూడెంట్స్. మరి ఈ క్రమంలో మన భారత ఆర్మీ జనరల్ చేసినటువంటి యొక్క కమెంట్స్ కూడా ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. మన భారత ఆర్మీ జనరల్ నరవాణి ఏం చెప్పారంటే, నేపాల్ వేరే ఏదో దేశం యొక్క ప్రోద్బలంతో ఈ యొక్క మన భారతదేశంతో ఘర్షణ దిగుతుంది అని ఈ యొక్క నేపాల్ భారత్ వ్యవహారంలో చైనా యొక్క పాత్రను ఇండైరెక్ట్గా చెప్పడం జరిగింది. సో భారతదేశానికి నేపాల్కి మధ్యలో చారిత్రక సంబంధాలను చూసుకున్నట్టయితే కనుక మన రెండు దేశాల మధ్యలో కూడా 1950లోనే పీస్ అండ్ ఫ్రెండ్షిప్ ఒప్పందం కుదరడం జరిగింది. దానివల్ల ఏంటంటే భారతదేశానికి దాంతోపాటు నేపాల్కి మధ్యలో వర్తక వాణిజ్యాలు చాలా సాఫీగా జరుగుతున్నాయి. దాంతోపాటు నేపాల్ వాళ్ళు మన భారతదేశంలోని గోర్ఖా రెజిమెంట్లో మన సైన్యంలో సేవలు కూడా అందిస్తున్నారు. ఎప్పుడైతే కనుక నేపాల్లో కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చారో అప్పుడు భారత్ నేపాల్ యొక్క సంబంధాలు కొంత బలహీనపడుతూ వచ్చాయి. ఈ యొక్క నేపాల్లో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజకీయంగా సైద్ధాంతిక పరంగా ఈ యొక్క కమ్యూనిస్టులతో ఉన్నటువంటి అనుకూలతలు ఉపయోగించుకొని చైనా కొత్త ఈక్వేషన్స్కి తెరలేపింది. దాంతోపాటు చైనా అనేది నేపాల్కి వన్ బెల్ట్ వన్ రోడ్ రూపంలో కూడా ఎంతో కొంత ఆర్థిక సహాయం కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో నేపాల్ రాజకీయాల్లో కూడా ఈ యొక్క నేపాల్ ప్రధానమంత్రి ఓలీకి వ్యతిరేకంగా పార్టీలోని తిరుగుబాటు చెలరేగింది. ఈ సమయంలో కూడా చైనా నేపాల్ ప్రధానమంత్రికి హెల్ప్ చేయడం జరిగింది. ఈ సమీకరణలు అన్నింటినీ మనం చూసినట్టయితే కనుక నేపాల్ ప్రభుత్వానికి చైనా అనేది ఎంతో కొంత సహకరిస్తూ వచ్చింది. మరి ఈ సందర్భంలో నేపాల్ ప్రధానంగా ఏం ఆబ్జెక్షన్ చేస్తుందంటే, ఈ యొక్క లింపియాదురా లిపులేక్ కాలాపాని వాళ్ళకి సంబంధించినవని చెబుతూనే భారత ప్రభుత్వం లిపులేక్ గుండా 80 కిలోమీటర్ల రోడ్ ఏదైతే వేసిందో అది మాకు చెప్పి వేస్తే బాగుండేది, ఇలా మీరు గోప్యంగా ఉంచడం, దీనిపైన సరి అయినటువంటి సమాచారం ఇవ్వలేదు అని నేపాల్ యొక్క ఆరోపణ. దాంతోపాటు నేపాల్ తన యొక్క రాజ్యాంగ సవరణకు ప్రయత్నించినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి మాదేశీయులు తమకు హక్కులు కావాలని పోరాడారు. ఈ యొక్క మాదేశీయుల వెనకాల భారతదేశ ప్రభుత్వ హస్తం ఉందని ఇప్పటికీ కూడా నేపాల్ ప్రభుత్వం యొక్క అనుమానం. అలానే రాజీవ్ గాంధీ యొక్క ప్రభుత్వ సమయంలో కూడా నేపాల్కు రాకపోకల విషయంలో కూడా ఈ యొక్క రెస్ట్రిక్షన్స్ విధించడం, దాంతోపాటు నేపాల్తో కుదుర్చుకున్నటువంటి ద్వైపాక్షిక ఒప్పందాలను భారతదేశం ఇప్పటికీ కూడా అమలు చేయట్లేదు అని నేపాల్ యొక్క ఆరోపణ. మరి ఈ సందర్భంలో మరి నేపాల్కు భారతదేశం యొక్క అవసరం ఏ విధంగా ఉందో కూడా మనం చూద్దాం. భౌగోళికంగా నేపాల్ అనేది భూపరివేష్టిత దేశం. అంటే ఖచ్చితంగా సేవలు మరియు సరుకుల రవాణా విషయంలో నేపాల్ అనేది భారత్ పైన ఆధారపడాల్సినటువంటి అవసరం ఉంది. అలానే నేపాల్ యొక్క పౌరులు చాలామంది భారతదేశంలో ఉపాధి పొందుతూ వాళ్ళ యొక్క దేశ ఆర్థిక వ్యవస్థకు తోడ్పడుతున్నారు. మరి ఇలాంటి సందర్భంలో నేపాల్ భారతదేశంతో అసాధారణమైనటువంటి వైఖరిని ప్రదర్శించినట్టయితే కనుక భవిష్యత్తులో భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది. అలానే భారతదేశం కూడా మన చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలతో నిర్దిష్టమైనటువంటి విశ్వసనీయమైనటువంటి భాగస్వామిగా వ్యవహరించి వాళ్ళకి మన దేశం పట్ల ఉన్నటువంటి ఆందోళనను అర్థవంతంగా స్పందించి వాళ్ళకి మన దేశ విషయంలో కాన్ఫిడెన్స్ని, నమ్మకాన్ని క్రియేట్ చేసినట్టయితే కనుక ఆ దేశాన్ని చైనా మనకి వ్యతిరేకంగా మలుచుకునే అవకాశం ఉండదు. సో ఇలాంటి చర్యల ద్వారా మనం మన భారతదేశ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ యొక్క ఇరుగు పొరుగు దేశాలతో సరైనటువంటి సంబంధాలను నెలకొల్పుకోవచ్చు. దాంతోపాటు వాటిని చైనా మనకు వ్యతిరేకంగా వాడుకోకుండా కూడా మనం చేయవచ్చును. నెక్స్ట్ ఆర్టికల్, అంతరిక్ష పోటీలో మనం ఎక్కడ? ప్రైవేట్ భాగస్వామ్యం కీలకం. ఇది మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ స్టూడెంట్స్. సో బేసికల్లీ మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే స్పేస్ ఎక్స్ అనేది లాంచ్ జరిగింది కదా స్టూడెంట్స్. స్పేస్ ఎక్స్ అనేది ఒక ప్రైవేట్ కంపెనీ. ఈ ప్రైవేట్ కంపెనీ భూమికి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి 2 ఆస్ట్రోనాట్స్ని పంపించడం జరిగింది. ఆస్ట్రోనాట్స్ల పేరు ఏంటంటే రాబర్ట్ బెంకెన్, దాంతోపాటు డగ్లస్ హర్లే. ఇది విషయం. వీళ్ళు ఉపయోగించినటువంటి రాకెట్ ఫాల్కన్ 9 ఇది కూడా స్పేస్ ఎక్స్ తయారు చేసింది. అంటే ఈ ప్రయోగంలో ఈ యొక్క వ్యోమగాములు ఆస్ట్రోనాట్స్ ప్రయాణించినటువంటి డ్రాగన్ క్యాప్స్యూల్ అనేది ప్రైవేట్దే, దాంతోపాటు ప్రయోగించినటువంటి రాకెట్ కూడా ప్రైవేట్దే. సో ఇది అంతరిక్ష యానంలో ప్రైవేటు కంపెనీల యొక్క పాత్రను చెప్తున్నటువంటి ప్రయోగం. ఈ ప్రయోగం పేరు డెమో 2. దీని గురించి డీటెయిల్స్ ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. సో ఇది అమెరికా విషయంలో దీని ప్రాముఖ్యత ఈ విధంగా ఉంది. అమెరికా అనేది బేసికల్లీ 1981 నుండి 2011 వరకు కూడా అమెరికా భూభాగం నుండి వ్యోమగాముల్ని పంపింది, ఆస్ట్రోనాట్స్ని స్పేస్లోకి పంపింది.
ఎప్పుడైతే కనుక 2003లో కొలంబియా ప్రమాదం జరిగిందో అప్పుడు మన భారతీయ మూలాలు ఉన్నటువంటి కల్పనా చావ్లా కూడా చనిపోవడం జరిగింది. అప్పటి నుండి అమెరికన్ సాయిల్ నుండి అంటే అమెరికా నుండి ఈ యొక్క ఆస్ట్రోనాట్స్ని పంపడం ఆపేసింది. మరి అమెరికా ఆస్ట్రోనాట్స్ని వ్యోమగాముల్ని పంపడానికి ఉపయోగించినటువంటి వ్యోమ నౌకలు ఏంటంటే ఛాలెంజర్, కొలంబియా, డిస్కవరీ, అట్లాంటిస్, ఎండేవర్ వీటిని ఉపయోగించడం జరిగింది. 2011 తర్వాత మళ్ళీ అమెరికా నుండి ఆస్ట్రోనాట్స్ని పంపడం ఇదే మొదలు. మరి ఈ క్రమంలో అమెరికా ఏం చేసిందంటే నాసా అనేది ఈ యొక్క అంతరిక్ష పరిశోధనకి పరిమితమైపోయి ఈ యొక్క స్పేస్ షిప్ ఈ యొక్క వాహక నౌకలను తయారు చేయడం అది ఖర్చుతో కూడుకున్న విషయం. దాంతోపాటు వాటి నిర్వహణ కూడా ఖర్చుతో కూడుకున్నటువంటి విషయం. వీటిని ప్రైవేటు సంస్థలకు అప్పజెప్పి తను మాత్రం కేవలం పరిశోధనకే పరిమితం కావాలని చెప్పేసి ఈ యొక్క స్పేస్ షిప్ని తయారు చేయడం, వాటిని నిర్వహించడం వీటిని ప్రైవేటు కంపెనీలు అనేటువంటి స్పేస్ ఎక్స్ దాంతోపాటు బోయింగ్కి అప్పగించింది. సో ఇలా అప్పగిస్తూ ఈ యొక్క ప్రైవేట్ కంపెనీల యొక్క సేవలు అందుబాటులోకి వచ్చే వరకు కూడా అమెరికా అనేది రష్యా పైన డిపెండ్ అవ్వడం జరిగింది. అంటే తమ యొక్క ఆస్ట్రోనాట్స్ని రష్యాకి పంపి రష్యా నుండి ఈ యొక్క ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి పంపించింది ఇన్ని రోజులు కూడా. కాకపోతే ఇది ఖర్చుతో కూడుకున్నటువంటి విషయం. మరి మనకి ఇది ఏం తెలుపుతుందంటే ఒక దేశంలో ప్రైవేట్ సంస్థలు అనేవి అభివృద్ధి అవ్వడం వల్ల అవి ఆ దేశానికి ఏ విధంగా తోడ్పాటు అందించగలవు అనేది మనకు అర్థమవుతుంది. మరి మన భారతదేశంలోని ప్రైవేట్ సంస్థలు కూడా స్వతహాగా ఉపగ్రహ ప్రయోగాలు చేపట్టడం అనేది ఇంకా మొదలు కాలేదు. ఈ యొక్క బోయింగ్, స్పేస్ ఎక్స్ తరహాలో ఈ యొక్క వ్యోమగాముల్ని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి పంపే విషయంలో ప్రైవేట్ సంస్థలు కీలక దశకు చేరుకోవాలంటే ఎంతో కొంత సమయం పట్టబోతుంది. దాంతోపాటు ఈ యొక్క స్పేస్ ఎక్స్ ప్రయోగం ప్రపంచానికి ఏం నేర్పుతుందంటే భారతదేశానికి ఏం నేర్పిందో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ప్రపంచానికి ఏం నేర్పుతుందంటే అంతరిక్ష రంగంలో ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల మధ్యలో పెరుగుతున్నటువంటి సహకారానికి ఇది ఒక ఉదాహరణ. దాంతోపాటు భవిష్యత్తులో వివిధ దేశాల్లోని ప్రైవేట్ కంపెనీలన్నీ కూడా ఉమ్మడిగా పరీక్షలు చేసే అవకాశం ఉంది. అంటే కంబైన్డ్గా జాయింట్ మిషన్ చేసే అవకాశం ఉంది. అలానే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ దాని యొక్క వ్యాలిడిటీ లైఫ్ టైం అనేది 2028లో అయిపోతుంది. అది రిప్లేస్ చేసే క్రమంలో కూడా వివిధ దేశాలు ఇందులో పాలు పంచుకునే అవకాశం కూడా ఉంది. వివిధ దేశాల నుండి ఉన్నటువంటి ప్రైవేట్ కంపెనీలు ఇవన్నీ కూడా మనకు తెలుస్తున్నటువంటి అంశాలు. దాంతోపాటు ఇక నుండి ఇస్రో, నాసా ఇలాంటి అంతర్జాతీయ పరిశోధన సంస్థలు ఇవి ఎక్కువగా వాటి పరిశోధనలపైన దృష్టి పెట్టచ్చు. దానివల్ల ఏంటంటే ఈ యొక్క లాంచింగ్ స్టేషన్ కానీ లేదా వ్యోమగాముల్ని పంపేటటువంటి క్రూ క్యాప్సూల్ని ఇవి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం వల్ల ఈ యొక్క వాటి ఖర్చులను తగ్గించుకొని అవి ఎక్కువగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పైన కాన్సన్ట్రేట్ చేయవచ్చు స్టూడెంట్స్. సో ఈ విధంగా మనం ఈ యొక్క స్పేస్ ఎక్స్ ప్రయోగం నుండి మనం ఈ యొక్క లెసన్ ప్లాన్లో మనం నేర్చుకునే విషయాలు ఏంటంటే ఈ ప్రయోగం ఏంటి, దాని తర్వాత ఈ ప్రయోగం యొక్క ప్రాముఖ్యత అమెరికాకి ఏ విధంగా ఉంది, దాంతోపాటు భారతదేశానికి ఏ విధంగా ఉంది, భారతదేశం అంతరిక్ష రంగంలో ఈ పోటీలో మనం ఎక్కడున్నాం, మన భారతదేశంలో ప్రైవేట్ వ్యవస్థ ఇంకా అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది, దాంతోపాటు భవిష్యత్తులో ఈ యొక్క ప్రయోగం అనేది మనకు భవిష్యత్తు బాటలకి ఎలాంటి బాటలు వేసింది అనేది మనం డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ ఉరుముతున్న ఉత్పాతాలు. ఇది మనకి ఎడిటోరియల్లో కవర్ అయింది స్టూడెంట్స్. ఈనాడు ఎడిటోరియల్లో కవర్ అవ్వడం జరిగింది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంట్రడక్షన్లో తీసుకున్నట్టయితే కనుక మనం పర్యావరణాన్ని సంరక్షించినట్టయితేనే అది మన మానవ జాతిని దాంతోపాటు మన మానవుల యొక్క ప్రయోజనాలను కాపాడుతుంది. లేనట్టయితే కనుక విపత్కర పరిస్థితులు ఖచ్చితంగా మనకి రాబోతున్నాయి. ఇది కొన్నేళ్లుగా పదే నిరూపితమవుతున్నటువంటి వాస్తవ పరిస్థితి. మన ప్రపంచవ్యాప్తంగా కాలుష్యం ఎంత స్థాయిలో ఉందో మనం అంచనా వేయడానికి హవాయి దీవుల్లో కార్బన్ డైఆక్సైడ్ స్థాయిని నిరంతరంగా పర్యవేక్షిస్తుంటాం. మొన్న జనవరి ఫిబ్రవరిలో ఈ యొక్క హవాయి దీవుల్లో కార్బన్ డైఆక్సైడ్ విపరీతంగా పెరిగింది. దాంతోపాటు బ్రిటన్ వాతావరణ విభాగం ఈ మధ్యలో ప్రపంచ ఉష్ణోగ్రతలు వచ్చే 4 ఏళ్లలో 1.06 నుండి 1.62 డిగ్రీ సెంటీగ్రేడ్ల మధ్యలో పెరిగే అవకాశం ఉందని చెప్తున్నాయి. మరి అలానే వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ WMO వీళ్ళు ఇచ్చినటువంటి తొలి నివేదిక 1994లో అప్పుడు వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ యొక్క స్థాయి 357 ppmలు కాగా పార్ట్స్ పర్ మిలియన్ కాగా ఇప్పుడు 414 అంటే కార్బన్ డైఆక్సైడ్ ఎంత స్థాయిలో పెరిగిందో మనకు అర్థమవుతుంది. మరి ఇలాంటి వాతావరణ కాలుష్యం జరిగినప్పుడు
ఆబ్వియస్గా ఏం జరుగుతుంది స్టూడెంట్స్, విపత్తులు సంభవిస్తాయి. సో సిఎస్ఈ, ఓకే, సో సెంటర్ స్టడీ ఫర్ ఎన్విరాన్మెంట్, సో వీళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే దేశవ్యాప్తంగా సుమారు 280 జిల్లాల్లో అటవీ విస్తీర్ణం తగ్గింది. దీనివల్ల 5 నదీ పరివాహక ప్రాంతాల్లో తీవ్రమైనటువంటి నీటి కొరత కూడా ఉండబోతుందని చెప్తుంది. దాంతోపాటు యూనిసెఫ్ వాళ్ళ రిపోర్ట్ లాస్ట్ ఎట్ హోమ్, అంటే ఈ యొక్క పర్యావరణంలో వచ్చినటువంటి మార్పుల వల్ల ఎంతమంది ప్రజలు తమ యొక్క ఆవాసాలను కోల్పోయి వేరే ప్రాంతాలకు వలస వెళ్ళవలసి వచ్చింది అని ఈ యొక్క రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ రిపోర్ట్ నుండి మీరు డీటెయిల్గా చదవచ్చు. ఈ రిపోర్ట్ ప్రకారం 2019లో సుమారు 50 లక్షల మంది ప్రకృతి వైపరీత్యాల కారణంగా తాము ఉంటున్నటువంటి ప్రదేశాలను వదిలిపెట్టి కొత్త ప్రదేశాలకు వలస వెళ్ళడం జరిగింది. సో ఇప్పుడు ఇవన్నీ మనం డిస్కస్ చేసింది ఇంట్రడక్షన్లో కానీ, లేదా వాతావరణ పొల్యూషన్ హవాయి దీవుల్లో కానీ, లేదా సిఎస్సి ఇచ్చినటువంటి రిపోర్ట్, యూనిసెఫ్ ఇచ్చినటువంటి రిపోర్ట్, వీటన్నింటిని పరిశీలించినట్టయితే కనుక ఈ యొక్క వాతావరణం యొక్క మార్పులు మనపైన ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయో అర్థమవుతున్నాయి. రీసెంట్గా కూడా మన వాతావరణ మార్పుల్ని పరిశీలించినట్టయితే కనుక గతంలో ఎక్కువగా తుఫాన్లు ఈ యొక్క బే ఆఫ్ బెంగాల్లో వచ్చేవి, ఇప్పుడు అరేబియా సముద్రంలో ఎక్కువగా వస్తున్నాయి. అలానే వేడి గాలుల యొక్క తీవ్రత పెరిగింది. అలానే అమెజాన్ లాంటి ఈ యొక్క రెయిన్ ఫారెస్ట్లో కూడా ఈ యొక్క ఫారెస్ట్ ఫైర్ పెరిగింది. అలానే ఆస్ట్రేలియాలో ఫారెస్ట్ ఫైర్ పెరిగింది. అలానే లోకస్ట్, ఈ యొక్క మిడతల దండు, ఇవన్నీ కూడా ప్రకృతి విపత్తులే. సో మరి వీటికి కారణం ఏంటి స్టూడెంట్స్? ఈ యొక్క గ్రీన్ హౌస్ గ్యాసెస్ అయినటువంటి కార్బన్ డైఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్, మీథేన్, వీటి వల్ల భూమి వేడెక్కి ఈ స్లైడ్లో మీరు చూస్తున్నట్టు కొన్ని రకాలైనటువంటి జీవులు అంతరించిపోయే అవకాశం కూడా ఉంది స్టూడెంట్స్. మరి ఈ గ్లోబల్ వార్మింగ్ యొక్క ఎఫెక్ట్ ఏ విధంగా ఉందంటే భూమి సగటు ఉష్ణోగ్రత 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్ దాటితే దానివల్ల ఆల్మోస్ట్ ఆల్ 22 నుండి 30% వరకు కూడా ఈ యొక్క యానిమల్ స్పీసీస్, జీవరాశులు అనేవి కనుమరుగయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు భూతాపం వల్ల, గ్లోబల్ వార్మింగ్ వల్ల ఈ యొక్క మంచు కరిగి గత 100 సంవత్సరాలతో కంపేర్ చేస్తే సముద్ర మట్టం అన్నీ కూడా 18 మీటర్లు పెరిగింది. దీనివల్ల ఈ యొక్క మంచు ప్రాంతాన్ని ఆవాసంగా నివసించేటటువంటి జీవులన్నీ కూడా వాటి యొక్క ఆవాసాలు దెబ్బతినే అవకాశం ఉంది. దానితో పాటు జంతువుల వల్ల వచ్చేటటువంటి వివిధ వ్యాధులు కూడా పెరిగేటటువంటి అవకాశం కూడా ఉంది స్టూడెంట్స్. మరి దీన్ని ఏ విధంగా మనం కౌంటర్ చేయాలి అంటే మనం అడవుల శాతాన్ని పెంచాలి. జనరల్గానైతే కనుక ప్రపంచ సరాసరి అటవీ విస్తీర్ణం 30.6%. బట్ మన భారతదేశంలో ఉన్నటువంటి సరాసరి అటవీ విస్తీర్ణం ఎంత స్టూడెంట్స్? కేవలం 24.56% మాత్రమే. ఇది అకార్డింగ్ టు ద రీసెంట్ రిపోర్ట్ అనమాట. ఇండియన్ ఫారెస్ట్ స్టేట్ ఆఫ్ ఇండియన్ ఫారెస్ట్ రిపోర్ట్ అని ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మన భారతదేశంలోని ఫారెస్ట్ కవరేజ్ 24.56%. ఓకే, మరి ఈ యొక్క వాతావరణ మార్పుల వల్ల ఎక్కువగా ప్రమాదాలు ఎదుర్కొనేది ఎవరంటే అభివృద్ధి చెందుతున్న దేశాలు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, దేశాలలో అభివృద్ధి చెందుతున్న దేశాలు, అభివృద్ధి చెందని దేశాలు వాతావరణ మార్పుల వల్ల ఎక్కువ ప్రభావానికి లోనవుతాయి. ఈ దేశాలలో కూడా మళ్ళీ పేద ప్రజలు, మహిళలు, ఈ యొక్క చిల్డ్రన్, ఈ యొక్క చిన్నపిల్లలు ఎక్కువ వాతావరణ మార్పులకి ఈ యొక్క ప్రభావం అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ యొక్క ప్యారిస్ ఒప్పందాన్ని ఫాలో అవ్వడంలో అభివృద్ధి చెందిన దేశాలు కలిసి రాకపోవడం వల్ల ఇది అభివృద్ధి చెందుతున్న దేశాలకు పెద్ద సమస్యగా మారింది. ఇప్పుడు రాబోయే నవంబర్లో గ్లాస్గోలో జరగబోయేటటువంటి వాతావరణ సదస్సులో వివిధ దేశాలన్నీ కూడా వచ్చే 10 ఏళ్లలో 2010లో ఏ స్థాయిలో అయితే కనుక కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ ఉన్నాయో అందులో 45% తగ్గించే విధంగా చూసుకుంటామంటున్నాయి. ఈ సదస్సులో కూడా మంచి నిర్ణయాలు వస్తాయని చెప్పేసి పెద్దగా ఎవరికి ఆశలు లేవు. ఎందుకంటే గత సదస్సులో కూడా పెద్ద నిర్ణయాలు ఏం తీసుకోలేదు. సో మరి మన ముందున్నటువంటి పరిష్కారం ఏంటి స్టూడెంట్స్ అంటే ఈ యొక్క పునరుత్పాదక ఇంధన వనరులు అంటే రెన్యూబుల్ రిసోర్సెస్, సౌరం, సోలార్, విండ్, వీటిని ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలానే అంతర్జాతీయ పునరుత్పాదక ఇంధన సంస్థ వీళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారం మన భారతదేశంలో పునరుత్పాదక ఇంధన వాడకం అంటే రెన్యూబుల్ ఎనర్జీ వాడకం కేవలం 24.7% మాత్రమే ఉంది. ఓకే, అంటే ప్రపంచవ్యాప్తంగా మన దేశంలో ఉంది కేవలం 17.3% మాత్రమే. ఓకే, సో 2050 నాటికి శిలాజ ఇంధనాన్ని అంటే ఫాజిల్ ఫ్యూయల్ని పూర్తిగా నిలిపివేయాలని 140 దేశాలు నిర్దేశించాయి. కాకపోతే ఆ వైపుగా పెద్ద ప్రయాణిస్తున్నట్టు లేదు. అలానే ఈ యొక్క వాయు కాలుష్యం కారణంగా ప్రతి సంవత్సరం కూడా 14 లక్షల మంది మరణిస్తున్నారని స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ 2019 రిపోర్ట్ చెప్పింది స్టూడెంట్స్. సో వీటన్నింటినీ తగ్గించాలంటే మన దేశం ఈ యొక్క పునరుత్పాదక ఈ యొక్క ఎనర్జీని, రెన్యూబుల్ ఎనర్జీని పెంచాలి. దాంతోపాటు కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ని తగ్గించాలి.
ఆ క్రమంలో మనం BS6 ప్రమాణాలను కూడా తీసుకొచ్చాం. దాంతోపాటు అటవీల విస్తీర్ణాన్ని పెంచాలి, అలానే వ్యవసాయంలో కొన్ని మార్పులను తీసుకొచ్చే విధంగా నాంది పలకాలి. అంటే ఈ యొక్క ఫార్మర్స్ అన్నదాతల్ని ఈ యొక్క పర్యావరణాన్ని కాపాడే విషయంలో వాళ్ళను కూడా భాగస్వామ్యం చేయాలి. ఎందుకంటే పర్యావరణం డ్యామేజ్ అయితే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది వాళ్ళే. కాబట్టి ఈ యొక్క రైతులకు కూడా నీటిని ఎలా సద్వినియోగంగా వాడుకోవాలి అన్న విషయంలో ట్రైనింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అలానే మనం రెన్యూబుల్ ఎనర్జీని పెంచుకోవాలి. ఫైనల్గా కంక్లూజన్ ఏంటంటే ఉత్పాతాల కారణంగా నష్టాలను కనిష్ట స్థాయిలోకి కట్టడి చేసేలా అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్లో కార్యాచరణ మనకు ముఖ్యం. అలానే ఇకపైన వాతావరణ మార్పులు మన మానవ జాతికి జీవన్మర సమస్యగా పరిణమించకుండా వాతావరణ మార్పులను కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం కూడా మనకు ఎంతైనా ఉంది. సో అంటే ఈ యొక్క ఆర్టికల్లో మనం డిస్కస్ చేసింది ఏంటంటే ఇంట్రడక్షన్ నుండి పొల్యూషన్ స్థాయి ఏ విధంగా ఉంది, CSC రిపోర్ట్, యూనిసెఫ్ రిపోర్ట్ వీళ్ళు ఏమంటున్నారు, ఈ మధ్యలో పొల్యూషన్ వల్ల మనం చూస్తున్నటువంటి చేంజెస్ ఏ విధంగా ఉన్నాయి, దాంతోపాటు గ్లోబల్ వార్మింగ్కి కారణాలు ఏంది, వాటిని ఏ విధంగా తగ్గించవచ్చు, మన భారతదేశంలో ఉన్నటువంటి అటవీ విస్తీర్ణం ఏ విధంగా ఉంది అని డిస్కస్ చేస్తూ వీటికి సొల్యూషన్స్ ఎలా ఉండాలని మనం డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసినటువంటి క్విజ్ ఏందో చూద్దాం స్టూడెంట్స్. G7 సదస్సు 47th G7 సదస్సు ఏ దేశంలో ప్లాన్ చేయడం జరిగింది, కాకపోతే క్యాన్సిల్ అయింది కోవిడ్ వల్ల, యుఎస్ఏలో. నెక్స్ట్ ఎయిర్బోర్న్ రెస్క్యూ ప్యాడ్, దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ ఏంటంటే స్టూడెంట్స్ ఫస్ట్ వన్. ఇది బేసికల్లీ ఎత్తైన ప్రాంతాల్లో ఎవరైతే కనుక ఈ యొక్క కరోనా వల్ల బాధపడుతున్నారో పర్వత ప్రాంతాల్లో వాళ్ళని తీసుకురావడానికి ఉద్దేశించబడింది. దీన్ని డిజైన్ చేసింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా ఇందులో ఎక్కువ భాగంగా మన భారతదేశంలో తయారైన వస్తువులను ఇందులో మనం ఉపయోగించడం జరిగింది. కాబట్టి అన్ని స్టేట్మెంట్స్ కూడా రైటే స్టూడెంట్స్ మనకి. థర్డ్ వన్ తురంత్ కస్టమ్, ఇది ఏ ప్రభుత్వ విభాగం ఇంప్లిమెంట్ చేస్తుంది, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ఈ స్కీమ్. ఫోర్త్ వన్ ఛాలెంజర్ డీప్, దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ ఏంటి, ఇది పసిఫిక్ ఓషన్లో ఉంది. ఇది టెక్టోనిక్ ప్లేట్స్, ఈ యొక్క టెక్టోనిక్ పలకలు ఇవి ఢీకొనడం వల్ల ఇది ఏర్పడింది. రెండు స్టేట్మెంట్స్ కూడా రైట్ స్టూడెంట్స్. రీసెంట్గా మన భారతదేశం ఏ దేశానికి 56 స్కూల్స్, ఏ దేశంలో 56 స్కూల్స్ యొక్క మరమ్మతు కోసం నిధులు ఇవ్వడం జరిగింది, నేపాల్ విషయంలో స్టూడెంట్స్. నెక్స్ట్ గైరిసెయిన్ అనేది ఏ రాష్ట్రానికి క్యాపిటల్గా మారడం జరిగింది, ఉత్తరాఖండ్. ఈరోజు క్విజ్ స్టూడెంట్స్, కాయిర్ అంటే కొబ్బరి నారు ఉంటుంది కదా స్టూడెంట్స్, దానిని రోడ్లలో వాడుకోవడానికి నేషనల్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఇది నిర్ణయించడం జరిగింది. ఇది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది. సెకండ్ వన్ ఇన్లాండ్ వాటర్ ట్రాన్సిట్, అంటే ఈ యొక్క విత్ ఇన్ ద కంట్రీ దేశంలో ఒక నది నుంచి ఇంకో నది మధ్య ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది కదా స్టూడెంట్స్, దానికి సంబంధించి ఒక ప్రోటోకాల్ ఉంది. ఏది రైట్? ఫస్ట్ వన్, అండర్ దిస్ ప్రోటోకాల్ ఇన్లాండ్ వెజల్స్ ఆఫ్ ద సైనింగ్ కంట్రీస్ కెన్ ప్లై ఆన్ ద డెసిగ్నేటెడ్ ప్రోటోకాల్ రూట్ అండ్ డాక్ ఎట్ పోర్ట్స్ ఆఫ్ కాల్ ఇన్ ఈచ్ కంట్రీ. అంటే మనం ఏ దేశంతోని ఒప్పందం చేసుకుంటున్నామో ఆ ఒప్పందం చేసుకున్నటువంటి దేశాలు మన దేశంలోని అంతర్గత జల రవాణాను ఉపయోగించుకోవచ్చు. దాంతోపాటు ఈ యొక్క ఇన్లాండ్ వాటర్ ప్రోటోకాల్ మనం శ్రీలంకతోని 2009లో చేసుకోవడం జరిగింది. ఓకే, ఈ స్టేట్మెంట్లో ఏది రైటో చెప్పండి స్టూడెంట్స్. నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్, ఇందులో నాకులా ఒకటి ఉంది, రివర్ గాల్వాన్ ఉంది, ఇందులో కరెక్ట్ మ్యాచ్ అయినటువంటిది ఏంటో చెప్పండి మీరు. సైక్లోన్ అంఫన్, దీనికి పేరు పెట్టినటువంటి దేశం ఏంటి? ఫిఫ్త్ వన్ ప్యాంగ్సో లేక్కి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ ఏందో మీరు కమెంట్ చేయండి స్టూడెంట్స్. ఇవి స్టూడెంట్స్ ఈరోజు మీకు నిన్న ఈరోజు అంటే 15th 16th రోజు కవర్ అయినటువంటి ఎడిటోరియల్స్ అన్ని కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఈ 2 రోజుల్లో కవర్ అయినటువంటి ఫ్యాక్ట్స్ నేను నెక్స్ట్ వీడియోలో ఈ యొక్క వన్ లైనర్స్గా నెక్స్ట్ ఆ తర్వాత వీడియోలో అన్నిటిలో కూడా స్ప్రెడ్ చేస్తూ డిస్కస్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఈ యొక్క మండే ట్యూస్డే డీటెయిల్గా కవర్ అయినట్టే స్టూడెంట్స్ మీకు. ఓకే, మీకు ఇంకా ఏం డౌట్ ఉన్నా కూడా మీరు కమెంట్ చేయండి. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి స్టూడెంట్స్. అలానే మన యొక్క ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి స్టూడెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.